వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల అష్ట ఐశ్వర్యాలను మీకు ప్రసాదించే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఒక లక్ష్మీదేవి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు నిత్యం చదువుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా చదువుతూ ఉంటే కంటిన్యూ చేస్తూ ఉండాలి. దీనికి ఇన్ని లక్షలు, ఇన్ని వేలు, ఇన్ని వందలని జప సంఖ్య అయితే ఏమి లేదు. ప్రతిరోజు చదువుతూ ఉండాలన్నమాట. అయితే జప సంఖ్య అంటే ఏ విధంగా అంటే 108, 54 ఈ జప సంఖ్య అనేది ఉండిద్ది. కాకపోతే ఇన్ని వేల సార్లు ఒక్కసారిగా చదివి ఆపేయాలనే జప సంఖ్య అనేది ఏముండదన్నమాట. ఆ విధంగా మీరు ప్రతిరోజు కంటిన్యూగా మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు దేవుడిని దీపారాధన చేసి పూజిస్తామో అదే విధంగా కంటిన్యూగా ఈ యొక్క మంత్రం చదువుతూ వెళ్తానే ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇల్లు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉండటం అనేది జరిగింది. ఇంటికి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు అన్నమాట. ప్రతిరోజు అంటే మనకి అనుకూలమైన రోజులు ఉండవు కదా. ఒకరోజు సెలవు పడవచ్చు, లేకపోతే మన అనారోగ్యం బాగుండకపోవచ్చు. అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే ప్రతిరోజు అనేవాళ్ళు అందరూ చేయలేరు అన్నమాట. మీరు అడిగే ప్రశ్న అనేది మంచి ప్రశ్నే. ప్రతిరోజు అందరూ చేయలేరు. ఎందుకంటే మనం ఏదైనా కార్యక్రమం మీద బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే అనారోగ్యం బాగోకపోవడం మంచం మీద ఉండొచ్చు. అటువంటి సమయంలో మీరు చదవకపోయినా ఏమనదు. ఎందుకంటే ఆ యొక్క నామం మీరు ప్రతిరోజు చదివే శక్తి అనేది ఎక్కడికి పోదు అన్నమాట. అది మీతోటే ఉండిద్ది. కాబట్టి మీరు 2-3 రోజులు చదవకపోయినా పర్వాలేదు, 4-5 రోజులు చదవకపోయినా పర్వాలేదు. కానీ ఆ తర్వాత అయినా సరే మీకు టైం ఉన్నప్పుడు 2 రోజులకు ఒకసారి అయినా సరే మంత్రం అనేది మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మంత్రశక్తి అనేది విపరీతంగా పెరిగిద్ది అన్నమాట. మీకు ఒక మాటని క్లియర్గా చెప్పాలంటే మన దగ్గర ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం మన దగ్గర పెట్టుకొని మనం మెలకుండా ఉన్నామంటే ఆ మంత్రానికి శక్తి అనేది ప్రాప్తించదన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మంత్ర శక్తిని చూడాలనుకుంటావో, ఆ యొక్క మంత్ర శక్తి నువ్వు జపం చేస్తూ ఉంటావో దానికి ఒక శక్తి అనేది ఏర్పడిద్ది అన్నమాట. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని పొగిడాడు అనుకో, ఏదన్నా ఒక మంచి మాట, నువ్వు అట్లా ఉంటావు, నువ్వు ఇట్లా ఉంటావు, నువ్వు దానికి దీనికి పడవు, కానీ నీకు తెలియకుండానే ఒక శక్తి అనేది అంటే ఒక సంతోషం అనేది వచ్చేసింది అన్నమాట. ఈరోజు ఒక వ్యక్తి గురించి చూస్తుంటే అతనికి తెలియని ఒక శక్తి అనేది అంటే తెలియకుండా ఒక ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. అదేవిధంగా మంత్రం కూడా అంతే. ఆ మంత్రాన్ని మనం ఏం చేయకుండా పక్కన పెట్టుకుంటే అది పనిచేయదు. ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో దానికి శక్తి అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉండిద్ది అన్నమాట. ఆ పెరిగినప్పుడు దానికి ఉన్న ప్రభావం అనేది పనిచేస్తూ ఉండిద్ది అన్నమాట. ఆ విధంగానే ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి. మంత్రం వచ్చేసి నేను మీకు వీడియో మీద ఇస్తాను. మంత్రం అనేది తెలుగులోనే ఉండేది, చక్కగా చదువుకోండి. అయితే ఎన్ని చదవాలంటే 1000-108 సార్లు. ఒక్క రోజుకి వచ్చేసి నువ్వు పగలు చదువుతావు, సాయంత్రం చదువుతావు, ఎప్పుడైనా చదువుతావు, కూర్చుంటే 1000-108 సార్లు మంత్రం జపం చేయాలి. ఈ విధంగా మంత్రం జపం చేస్తేనే మీరు ఐశ్వర్యాలు, ధనలాభం అనేది కలిగి మీరు ధనవంతులు అవుతారు అన్నమాట. అన్ని వేల సార్లు మీరు జపం చేయలేం కదా, మరి ఇక్కడ ఒక 108 సార్లు జపం చేసుకోవచ్చునా అని మీరు అనుకోవచ్చు. నాకున్నది నేను చెప్పాను. మీరు ఒకవేళ చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చును. కానీ మంత్ర నియమం ప్రకారం నేనేం చెప్పానంటే 1000-108 సార్లు చదవాలి. ఒకవేళ మేము చదవలేమండి, మేము 108 సార్లు చదువుకుంటామంటే అది మీ ఇష్టం అన్నమాట. ఆ విధంగా చదవటం వల్ల మీకున్న కష్టాలు కానీ, రుణాలు కానీ ఏదైనా సరే క్రమేణా అనేది మీకు ధన రాబడి అనేది మార్గాలు కనపడతాయి. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఏ విధంగా ఉందంటే ఒక మంత్రం ఇచ్చిన తంత్రం ఇచ్చిన టక్కుమని చదవగానే నీ ముందు డబ్బు నిలబడాలి, టక్కుమని నువ్వు ఆ పని జరిగిపోవాలి. అట్లా జరగవు. ఎందుకంటే దానికంటూ ఒక టైం ఉండిద్ది, దానికంటూ ఒక సమయం ఉండిద్ది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు దాన్ని కరెక్ట్గా చేయగలుగుతావో అప్పుడే దానిలో నువ్వు విజయం సాధిస్తావు అన్నమాట. అంతేగాని నేను ఒక మంత్ర జపం ఇచ్చాను, లేక మాల పట్టుకున్నావు, నువ్వు చదువుతూ ఉన్నావు, నీ ఆలోచన ఏడా ఉంది, నీ వీడియోస్ అవుతుంది, కానీ ఇక్కడ నువ్వు జపం చేస్తే అది కుదరదు అన్నమాట. ఒకసారి మనం కూర్చున్నప్పుడు మనం ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపాన్ని మన 2 కళ్ళ మధ్య నిలబెట్టుకోవాలి. మనం చక్కగా చూసుకోవాలి. ఆ యొక్క స్వరూపం తప్ప మనకి 2 ఆలోచన అనేది కనపడకూడదు అన్నమాట. ఆ విధంగా జపం చేస్తూ ఒక 11 రోజులు, ఒక 21 రోజులు చేయండి. దానిలో ఉన్న శక్తి అనేది మీకు స్పష్టంగా కనపడిద్ది అన్నమాట. ఈ మధ్య నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, గురువుగారు నేను మీరు చెప్పిన ప్రకారం సాధన చేసే సమయంలో నాకు నా 2 కన్నుల మధ్య నుండి అనుకోకుండా ఒక శక్తిలాగా నాకు కనపడటం అనేది జరిగింది. బులుగు రంగు వస్త్రాలు ధరించి ఉంది, మెడలో పూరీలు దండ వేసుకుంది, చేతిలో కొడవలు పట్టుకొని తిరుగుతూ ఉంది ఇంట్లో.
ఆమె నాకు కనపడింది గురువుగారు అని చెప్పింది. ఇట్లానే ఆ దివ్య దిష్టి అనేది ఎప్పుడు ఏ విధంగా ఇది ఎవరికి కూడా తెలియదు అనమాట. అట్లనే మంత్రశక్తి అనేది నువ్వు చదివే దాన్ని బట్టి దాని ప్రభావం అనేది నీకు చూపించింది అనమాట. ఒకవేళ ఎవరైనా సరే నేను మంత్రం చదవలేను, అటువంటి ఇప్పుడున్న కాలంలో ఇవన్నీ మేము చేయలేమండి, మరి అట్లా కాకుండా చాలా సింపుల్గా టక్కుమని నేను ఒకసారి చదవగానే నాకు ఏదైనా లక్షలు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే టక్కుమని కాదు టిక్కుమని కాదు ఏం చేసినా సరే లక్షలు అనేది ఏదైనా సరే అది క్రమేణా అది జరిగిద్ది అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు ఒక సజెషన్ అనేది చెబుతానమాట. అయితే ఇటు మంత్రతంత్రాలను చేయలేని వాళ్ళు మన దగ్గర వచ్చేసి కుబేర్ కార్డ్ అనేది ఉంది మేడం. దాని మీద బొమ్మ వేసి బీజాక్షరం మంత్రం రాసి యంత్రం ఉండిద్ది. అదేవిధంగా దాని పక్కన దాని వెనకాల కొన్ని ఏంజల్స్ నెంబర్స్ అంటే మనీని మన వైపు అట్రాక్ట్ చేసే నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పటికి ఎంతోమంది తీసుకొని వాళ్ళు మంచి రిజల్ట్ అనేది నాకు ప్రతిరోజు వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఫోన్ చేసి చెబుతుంటారు, కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు. ఇటువంటి మంత్రతంత్రాలు చేయలేము అనుకుంటున్న వాళ్ళు ఆ యొక్క కార్డ్ అనేది మీరు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. కానీ ఎవరు కూడా నాకు వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేయొద్దు, మీరే మెసేజ్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మాకు అది కూడా మేము చేయలేమండి, ఆ కార్డు తీసుకున్న కాడి నుంచి కూడా మీరు బీజాక్షర మంత్రాలు అంటున్నారు, అవి కూడా మేము చేయలేమండి. ఇప్పుడు బ్రాస్లెట్ ఉంది, పైరైట్ బ్రాస్లెట్ అనేది ఉంది. నెంబర్ 1 ధనాకర్షణ, విపరీతమైన ధనాకర్షణ రాబడి చూపించింది అన్నమాట. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ ఉంది, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు చేసే వ్యాపారంలో సక్సెస్ అవ్వటం కానీ, బిజినెస్ కానీ, హెల్త్ పరంగా కానీ అన్నింటిలో పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా రిలేషన్షిప్లో చాలామంది విడిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. చాలామంది బాధపడుతున్నారు అన్నమాట. నేను పలానా స్త్రీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఆమె నాతో మాట్లాడడం లేదనుకున్నారు. అది రిలేషన్షిప్కి సంబంధించిన బ్రాస్లెట్ కూడా మన దగ్గర ఉంటాయండి. వాటిని మీరు చేతికి ధరించి వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే బ్రాస్లెట్ వేసుకుని మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే మీ మీద వాళ్ళకి ఆకర్షణ అనేది పెరిగి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అదేవిధంగా విపరీతమైన నరదిష్టితో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకు కూడా మన దగ్గర బ్రాస్లెట్ అనేవి ఉన్నాయి. అవి బ్రాస్లెట్ ధరించడం వలన మీకు ఉన్న నరదిష్టి ఏదైనా సరే మీ శరీరానికి తగలకుండా అది ఒక అయస్కాంతం లాగా లాక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇంటికి దృష్టికి సంబంధించిన దాన్ని బ్లాక్ టెర్మినల్ స్టోర్ అంటారు అన్నమాట. దాన్ని మీరు తగిలించుకున్నట్లయితే ఇంటికాడ మీరు ఎక్కడ తిరిగి వచ్చినా సరే మీ మీద ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే మీరు ఎప్పుడైతే ఆ గుమ్మం దగ్గరికి వస్తారో రాగానే అది ఒక మంత్ర రూపం లాగే విధంగా అయితే ఉండిద్ది. ఆ నెగిటివ్ మొత్తాన్ని అదే లాగేసిద్ది అన్నమాట. లాగేసి మిమ్మల్ని క్లీన్ చేసి లోనకి పంపించింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల మన దగ్గర క్రిస్టల్స్ బ్రాస్లెట్లు ఉన్నాయి. కొన్ని రకాలైన కార్యక్రమాలు చేసి పంపించడం అనేది జరిగిద్ది అన్నమాట. దాని ప్రభావంతో వాటికి శక్తి అనేది విపరీతంగా రావటం జరిగిద్ది. కాబట్టి ఎవరైనా సరే మేము మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళు కుబేర్ కార్డు మన దగ్గర అవైలబుల్ ఉంది. మనీకి సంబంధించిన మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్లు ఉన్నాయి, నరదిష్టి బ్రాస్లెట్లు ఉన్నాయి. అదేవిధంగా నరదిష్టి ఇంటికి కట్టుకునేది ఉందన్నమాట. ఈ విధంగా మన దగ్గర చాలా రకాలైన ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు పని చేయకపోయినా సరే మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకైనా సరే ఉపయోగపడుద్ది అన్నమాట.